క్షేత్రజ్ఞ. క్షేత్రము అనగా భూభాగము. అయితే వేదాంత సందర్భంలో అది మానవ శరీరాన్ని సూచిస్తుంది. ఈ శరీరమును క్షేత్రమున ఉండువాడు నాశనము లేనివాడు అనగా శాశ్వతుడు. క్షేత్రతత్వమును తెలిసినవాడు వాడే క్షేత్రజ్ఞుడు. పరమ వైరాగ్యముతో అన్నింటినీ విడిచిపెట్టిన వారు కూడా ఎవరిని చేరాలని కోరుతారో అట్టి శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు అతడే క్షేత్రజ్ఞుడు. శరీరములు క్షేత్రములు, శుభాశుభ కర్మలు బీజములు. వాటిని తెలుసుకునే వాడొకటిచే క్షేత్రజ్ఞుడని చెప్పబడుచుండెను అని మహాభారతమందు వివరింపబడినది. బ్రహ్మపురాణం చెప్పినట్లుగా శరీరాలు క్షేత్రాలు మరియు ఆత్మ వాటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అందుచేతనే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞ అని పరబ్రహ్మను పిలుస్తారు.